ప్రజలారా, సోదరిమణులారా, ఈ వీడియో మీ కొరకే. ఇప్పుడు మనం మామూలుగా ఆడ మగ కలిసి మాట్లాడుకునేటప్పుడు ఇంట్లో కానీ బయట కానీ సహజంగా డే టు డేలో సరదాగా హ్యాపీగా మాట్లాడుకునేటప్పుడు కూడా కొన్ని కోపంగా మాట్లాడినా, సంతోషంగా మాట్లాడినా, సరదాగా మాట్లాడినా, జోకులర్గా మాట్లాడినా, ఏదో క్యాషువల్గా మాట్లాడినా, ఏదో మాటలు అంటుంటాం కదా, ఒకరిని ఉద్దేశించి ఇంకొకరు అనుకుంటుంటారు. ఎస్పెషలీ ఈ వీడియో మన సోదరీమణులు మగవాళ్ళని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒక 3 విషయాలు కొద్దిగా సెన్సిటివ్గా మనసులో పెట్టుకొని ఆలోచిస్తే అది ఎదుటి మనిషిని, అదే మగవాళ్ళని గాయపరచకుండా ఉండేటందుకు ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఈ వీడియో మీకు వీడియో చూడండి, ఆలోచించండి దాంట్లో ఎంత నిజం ఉందని. అవును కదా, అందులో కొంచెం నిజం ఉంది కదా అని మిమ్మల్ని ఈ వీడియో ఆలోచింపజేస్తే మా ప్రయత్నం ఫలించినట్టే. ఆలోచిస్తారు కదా. దయచేసి ఒక రిక్వెస్ట్, దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ అస్. వీడియో చూడండి. கல்யாணம் ஆன ஆண்கள் கிட்ட பெண்கள் விளையாட்டா கூட சொல்லக்கூடாத ஒரு 3 விஷயம் என்னது? விளையாட்டா கூட சொல்லாத ஒரு 3 விஷயமா? நீ எல்லாம் ஆம்பளையா, உன்னால இது கூட முடியல அப்படின்னு நம்ம சொல்றது வந்து ஒரு திட்டுறதா கிடையாது. அது வந்து ஆண்களோட ஆளுமையை அழிக்கிறது தான். இந்த வார்த்தையை வந்து பெண்கள் நம்ம எல்லாரும் பேசிட்டு உடனே அதை மறந்துடுவோம். ஆனா ஆண்கள் அதை மறக்கவே மாட்டாங்க. அடுத்த வீட்டு ஆம்பளைய பாருங்க, அவங்க எப்படி இருக்காங்க, நீங்களும் இப்படி இருக்கீங்களே அப்படின்னு அடுத்த ஆம்பளைங்க கூட சேர்த்து பேசி அவங்கள குறை சொல்றது. இந்நேரத்துக்கு நான் வேற யாரையாவது கல்யாணம் பண்ணியிருந்தா இன்னைக்கு நான் நல்லா இருப்பேனே அப்படின்னும் பேசுறது. சும்மா சிரிக்கிறப்ப கூட நாக்கை கட்டுப்படுத்துங்க. ஏன்னா மரியாதை உடஞ்சி போச்சுன்னா அந்த இடத்துல அன்புக்கு என்னைக்குமே பாதுகாப்பு இருக்காது. குடும்பத்தை காப்பாற்றணும், மரியாதையா பேசுங்க, அவ்வளோதாங்க. ஏங்க கேட்டீங்கல்ல, విన్నారు కదా. మర్యాద ఇల్లాద இடத்துல ఎవరో అన్బు సెలుతాலும் వేస్ట్ దా. ఎంత ప్రేమ చూపిస్తే కూడా వేస్టే. మర్యాద లేని దగ్గర ప్రేమ ఎట్లా ఉంటుందండి? ప్రేమ లేకుండా